హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రమ్య. ఈరోజు మనం ఒక అందమైన కథని చెప్పుకుందాం. అనగనగనగా రామాపురం అనే ఊరిలో గోదావరి నది ఒడ్డున ఒక మర్రి చెట్టుపై ఒక పావురం నివసిస్తుంది. ఆ చెట్టు కింద ఉంటున్న చీమలతో దానికి మంచి స్నేహం కుదిరింది. ఓ ఏడాది గోదావరి వరద రావడంతో చీమల పుట్ట మొత్తం ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆహారం తేవడానికి వెళ్ళి అప్పుడే ఇంటికి వచ్చిన తల్లి చీమ నీటిలో కొట్టుకుపోతున్న చీమలను చూసి గుండెలవిసేలా ఏడ్చింది. చీమ కష్టాన్ని చూసిన పావురం రివ్వున ఎగిరి ఒక ఆకును కోసి నీటిలో కొట్టుకుపోతున్న పిల్ల చీమ దగ్గరలో వేసింది. ఆ ఆకులపై ఎక్కిన చీమలు తమ ప్రాణాన్ని కాపాడుకున్నాయి. ఇది గడిచిన కొన్ని రోజులకి పక్షులను వేటాడుతూ వస్తున్న వేటగాడు చీమ కంట పడ్డాడు. చెట్టుపై ఉన్న పావురాన్ని చూసిన వేటగాడు దానిపై విల్లు ఎక్కుపెట్టాడు. చీమ ఎంత పిలిచినా పావురానికి వినిపించలేదు. చివరకు చీమ ప్రాణాలకు తెగించి వేటగాడి కాలును గట్టిగా కుట్టింది. ఆ నొప్పితో వేటగాడు గట్టిగా అరవడంతో పావురం రివ్వున ఎగిరిపోయింది. వేటగాడు చీమను నలిపి చంపేశాడు. దీనిని గమనించిన పావురం తన కోసం ప్రాణం విడిచిన ప్రాణమిత్రుడైన చీమకు కృతజ్ఞత చెప్పుకొని ఆ చీమ పిల్లలకు తానే ఆహారం అందించి పెద్ద చేసింది. పావురం చీమలు కలిసిమెలిసి ఆనందంగా గడిపేవి. ఈ కథలోని నీతి, మనం చేసిన సాయం ఊరికే పోదు. అంటే మరికొన్ని కథలు ముగ్గుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. అలాగే బెల్ ఐకాన్ మర్చిపోకండి ఫ్రెండ్స్. రేపు ఇంట్రెస్టింగ్ అయిన కథతో సరికొత్త ముగ్గుతో రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.